జూలై 24వ తేదీ. లేఖన భాగము అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 3వ వచనము. తమ వలన మేము ఎంతో నెమ్మది పొందుచున్నాము. ఇక్కడ అపోస్తులైన పౌలు గారిని ఫెలిక్స్ అనే ఒక గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చి యూదులు అంటున్నారు, ఆ యొక్క ఫెలిక్స్ గారిని మరి లోపలికి ఎలా ఉన్నప్పటికీ పైకి మాత్రం ఏమంటున్నారంటే, మీ వల్ల మేము ఎంతో నెమ్మది పొందుతున్నామని అంటున్నారు. లోకంలో కొంతమంది పెద్దవాళ్ళని, ధనవంతుల్ని, రాజుల్ని పొగుడుతూ ఉంటారు. సరే, అయితే బైబుల్ చెప్తుంది ఏంటంటే, కీర్తన గ్రంథం 119వ కీర్తన 50-51 వచనాలలో స్పష్టంగా రాయబడి ఉంటది, నీ వాక్యము నా బాధల్లో నెమ్మది కలగచేస్తుంది. మనకి దేవుని యొక్క వాక్యం అనేది నెమ్మదిని దయచేస్తుంది. అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుడు మాటలు వింటూ ఉంటే దేవుని యొక్క వాక్యం అనేది నిన్ను ఆదరిస్తుంది, ఆదరించి నీకు నెమ్మదిని ఇస్తుంది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతానని అనుకుంది. ఆమెకి నెమ్మది లేదు. కారణం అనారోగ్యం. అనారోగ్యం వల్ల నెమ్మది లేని పరిస్థితిలో ప్రభువును గూర్చి విని ఆమె వచ్చి యేసు ప్రభువారి వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు స్వస్థత పొందినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, సమాధానంగా ఇంటికి వెళ్ళి అంటాడు. అవునండి, అంతకుముందు నెమ్మది లేదు, కానీ ఇప్పుడు సంతోషం, సమాధానం. కాబట్టి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని కీర్తన 16-11వ చరణంలో రాయబడి ఉన్నది. నీకు నెమ్మది, సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నాయి. నేను మీకు నా శాంతిని అనుగ్రహించుతున్నాను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది నెమ్మది కోసం, మంచిగా సంతోషం కొరకు లోకములో ఉన్న పదార్థాలను, మత్తు పదార్థాలను, లేకపోతే కొద్దిగా హాస్యాన్ని చూడటము, వినటం ద్వారా కొంచెంసేపు నవ్వుతారు, కానీ జీవితాంతము బాధపడుతూనే ఉంటారు. దయచేసి నెమ్మది నీకు ఇస్తాడు. లాజరు కూడా భూమి మీద ఎంతో బాధ ఉన్నది, ఎన్నో బాధలు పొందాడు. కానీ లోకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం అంటాడు, ధనవంతుడితో అబ్రహాం గారు, నీవు నీ జీవిత కాలం ముందు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, కానీ లాజరు కష్టమును అనుభవించుతున్నాడు, అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్మని వారికి మరి పరలోకంలో నెమ్మది, నమ్మని వారికి పాతాళంలో వేదన, దుఃఖము, అక్కడ పళ్ళు కొరుకొనుట, కొద్దిసేపు కూడా నెమ్మది లేని బ్రతుకు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, వెలుగు ఉంది, పరలోకం ఉంది, అలాగని చీకటి కూడా ఉంది. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు దేవుడి నిమిత్తం కష్టం అనుభవిస్తే నీకు నెమ్మది అనేది కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు నీకు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, రాజులు మరి దేవుని వైపు తిరిగి ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యములో నెమ్మది ఉండేది. దేవుని విడిచిన తర్వాత యుద్ధాలు, పోరాటాలు. జాగ్రత్త, దేవుని విడిచిపెట్టవద్దు. దేవుని విడిచిపెడుతున్నావు అంటే నువ్వు నెమ్మదిని కోల్పోతున్నావు. జాగ్రత్త. ఈ దినము నెమ్మదినిచ్చే దేవుడు మనకి ఉన్నాడు. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 5వ వచనము, కలహము రాకుండా చూసుకోవాలి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారి మీద కలహాన్ని రేపుతున్నారు. అంటే ఎప్పుడు చూసినా వివాదాలు, తగాదాలు. కలహము అనేది మనిషిని మరి ఎంత బలహీనపరుస్తుంది అంటే, ఈ తగాదాలు కానీ, ఈ కలహము మరి మనిషిని ఘనత లేకుండా చేస్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనము, ఎవరైతే కలహమునకు దూరంగా ఉంటారో వాళ్ళకి ఘనత. ఇంట్లో కానీ, బయట కానీ మరి కలహము ఉండకుండా, తగాదాలు లేకుండా. ఒకవేళ వాళ్ళు ఆడుతున్నారు అనుకోండి, 1-2 మాటలు మాట్లాడడం, దూరంగా వెళ్ళిపోతే మంచిది. కలహ పడకూడదండి. ఇస్సాకు మీదకి మరి గెరారు ప్రాంతంలో
ఆయన మంచి పంట పండిన తర్వాత అసూయ పరులు మరి ఏం చేశారో తెలిసిన బావుల్ని పూడ్చి చేశారు. ఈ బావుల ద్వారా కదా ఇతను మంచిగా పంటలు పండిస్తున్నాడని బావుల్ని పూడ్చి చేశాడు. ఇంకో చోటకెళ్ళాడు. అక్కడ పూజ చేశారు. కానీ మూడోసారి ఒక చోటకెళ్ళి ఆ బావులు తవ్వుకొని, ఆ నీళ్లు పట్టుకొని, అప్పుడు వాళ్ళకి సిగ్గు తెచ్చుకొని, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నిజమండి. వాళ్ళే వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరైతే కలహపడ్డారో, ఎవరైతే అసూయపడ్డారో వాళ్ళే వచ్చారు. యోసేపు మీద కూడా అన్నలు అసూయపడ్డారు. చివరికి వాళ్ళే యోసేపు దగ్గరికి వచ్చారు. జాగ్రత్త, కలహానికి దూరంగా ఉండాలి. ఇస్సాకు కలహ పడలేదండి. వాళ్ళు నాకు నష్టం చేశారు, నేను కలహ పడాలి అని అనుకోలేదు. 26వ అధ్యాయంలో చూసినట్లయితే 3 సార్లు ఆయన దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళే ఆయన దగ్గరకు వచ్చి సమాధానంగా విందు చేస్తారు. కాబట్టి కలహానికి దూరంగా ఉండాలి. చివరికి ఆజ్ఞ 25వ వచనం. అపోస్తలుడైన పౌలు గారిని ఈ ఫెలిక్స్ అనే వ్యక్తి, మేబీ ఇతను యూదుడు కాకపోవచ్చు. కారణం తన భార్య దుస్సిల్లా యూదురాలని 24వ వచనంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ ఫెలిక్స్ గవర్నరు పౌలు గారిని పిలిపించుకొని క్రీస్తునందు విశ్వాసమును గురించి బోధిస్తుండగా వింటూ ఉన్నాడు. వింటూ ఉంటే ఆయన వాక్యం విని భయపడిపోయాడు. కారణం దేవుని యొక్క ఎందు విశ్వాసం అంటే చాలా మందికి ఏంటో తెలిసిన ఆశీర్వాదాలే అనుకుంటారు. అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు. అక్కడ 3 విషయాలు తెలియజేశాడు. ఒకటి ఏంటంటే నీతిని గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదటిగా నా యొక్క రాజ్యమును నీతిని వెతకాలి. పరలోక రాజ్యం కావాలంటే నీతిగా ఉండాలి. నీతిని విడిచిపెట్టకూడదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నీతిమంతుడు నీతిని విడిస్తే మరణం అవుతాడు. దుర్మార్గుడు దుర్మార్గతను విడిచి నీతి న్యాయములు అనుసరిస్తే అతడు దైవరాజ్యానికి వస్తాడు. నిజమండి. కాబట్టి ఫస్ట్ నీతి. చాలా మంది దైవరాజ్యం కావాలంటారు కానీ నీతిగా బతకాలనుకోండి. 2 ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే నిగ్రహ శక్తి. ఏది పడితే అది పూజించటం, ఆరాధించటం కాదు. ఒకే దేవుడు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. అన్ని చేయదగినవి కావు. స్వతంత్రం ఉంది అనుకుంటాం, అన్ని చేయటానికి లేదు. చివరిగా రాబోవు విమర్శ. 2 కొరింథీ 5:10లో మనము ఈ భూమి మీద చేసినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే విమర్శ దినమున లెక్కలకు తీసుకొస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. కాబట్టి దేవుడు విమర్శ చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ 3 విషయాలు చెప్పినప్పుడు భయపడి అపోస్తలుడైన పౌలు గారిని పంపించాడే గాని యేసయ్యని నమ్మాలి, నీతిగా బతకాలి, ఆశ నిగ్రహంతో ఉండాలి, రాబోయే ఉగ్రత, మనుషులందరూ ఒక్కసారి మృతునందువల్ల అటు తర్వాత తీర్పు ఉంటది. ఈ లోకంలో విడిచిన తర్వాత తీర్పు అనేది ఉంది. తీర్పుకి మనం సిద్ధపడాలి. ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందితే మనకి తీర్పు లేదు. జాగ్రత్త, నువ్వేది చేసినా చివరికి నోటితో మత్తయి 12:36లో మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట కూడా లెక్క చెప్పాలి విమర్శ దినమున. కనుక మనము విమర్శ దినము, మనల్ని దేవుడు విమర్శించే రోజు ఉంది అని తెలుసుకొని జాగ్రత్త పడదాం. భయపడి వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదని మనం జాగ్రత్త పడి నిలబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ దినం నువ్వు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. నెమ్మదినిచ్చే దేవుడివి. కలహమునకు దూరంగా ఉండాలంటున్నావు. అయ్యా తండ్రి దేవా, నీతి, ఆశ నిగ్రహము, రాబోయే విమర్శ గురించి కూడా మేము విన్నాం. వాటి ప్రకారంగా మేము జీవించినట్లుగా కృప చూపించండి నాయన. మేమందరము నీ రాజ్యానికి సిద్ధపడే వాళ్ళంగా దైత్యమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించు.